ఫ్లైట్ ప్యారడైస్ రెస్టారెంట్కి వెళ్దాం. అండ్ చూస్తున్నారు కదా లోపల ఎంట్రన్స్ వెరైటీ ఉంది రెస్టారెంట్ అయితే, టెంప్టింగ్ ఉంది, అయితే బాగుంది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది బ్లాగ్స్ బై హెచ్సిఎన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనమైతే చైతన్యపురి దగ్గరలో ఉన్న ఫ్లైట్ ప్యారడైస్ రెస్టారెంట్కి వెళ్దాం. అండ్ రీసెంట్లీ అది ఫ్లైట్ ప్యారడైస్ అనేది చాలా ఫేమస్ అయిందనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం. ఇంకా మనమైతే స్టార్ట్ అయిపోయినాం అన్నమాట. మనమైతే వివి నగర్ నుంచి అయితే స్టార్ట్ అయినాం. ఇది వివి నగర్ అండ్ ఇక్కడ నుంచి అయితే మనకి అప్రాక్సిమేట్లీ ఒక 1/2 కిలోమీటర్ అయితే ఉంటుంది ఆ రెస్టారెంట్. నాతో పాటు మా ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు. ఒకడేమో అల్కాపూర్ నుంచి వస్తున్నాడు, ఇంకోటేమో చక్రీపురం అంటే మా కాలేజ్ దగ్గర ఉంటాడు, అక్కడ నుంచి అయితే వస్తున్నాడు. ఇంకా నేనైతే పర్మిషన్ కూడా అడిగేసాను అనమాట ఫ్లైట్ రెస్టారెంట్కి. వాళ్ళకైతే ఫోన్ నెంబర్ ఉండేదన్నమాట గూగుల్లో. ఆ గూగుల్లో ఉన్న నెంబర్కి అయితే నేను ఫోన్ చేసి అడిగేసా, బ్రో మేమైతే బ్లాగ్ తీస్తున్నాం, ఇంకా మీరైతే పర్మిషన్ ఇస్తున్నారా లేదా అని అడిగితే పర్మిషన్ అయితే ఫస్ట్ అయితే ఆలోచించి, అంటే ఓన్లీ రీల్స్ అయితే తీసుకుంటున్నారు, లాంగ్ వీడియో అయితే నాట్ అలౌడ్ అన్నట్టు చెప్పారు. కానీ ఫస్ట్ అయితే చూసుకుందాం అని అయితే చెప్పారు. అదే అన్నమాట ఫ్లైట్ రెస్టారెంట్. మనమైతే ఇక్కడ నుంచి అయితే యూటర్న్ చేసేయాలి. చూసారు చాలా దగ్గర అనమాట, నేను చెప్పినట్టే ఇదైతే చాలా దగ్గరగా ఉంటుంది. యూటర్న్ చేసేస్తే అటు సైడ్ అయితే రోడ్ కుల్లానే ఉంది. యూటర్న్ చేసుకొని ఇదైతే వచ్చేసాం. అక్కడే ఇదైతే చైతన్యపురి అది ఫ్రంట్ కనబడుతున్నది మెట్రో స్టేషన్ చైతన్యపురి. చూస్తున్నారా, పిల్లర్ నంబర్ A1557 ఆపోజిట్లోనే ఉంటుంది ఎగ్జాక్ట్. ఇదే ఫ్లైట్ రెస్టారెంట్. మనమైతే ఫ్లైట్ రెస్టారెంట్కి అయితే వచ్చేసాం. మా వాళ్ళు అయితే ఇంకా రాలేదు. మా వాళ్ళ కోసం అయితే ఇంకా నేను వెయిట్ చేయాలి. వాళ్ళైతే వచ్చేస్తా అని చెప్పారు, బట్ ఇప్పటివరకైతే రాలేదు. చూద్దాం, వాళ్ళ కోసం వెయిట్ చేద్దాం. అండ్ మేమైతే వచ్చేసాం. ఇక మా ఫ్రెండ్స్ కూడా వచ్చేసారనమాట ఫ్లైట్ ప్యారడైస్ రెస్టారెంట్కి. ఇక చూస్తున్నారుగా, ఇదైతే బయట అయితే ఇలా ఉంది. ఇంకా చలో వెళ్ళిపోదాం లోపలికి. అయితే ఈ సైడ్ వే ఉంది, అయితే ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోవాలి. అండ్ చూస్తున్నారు కదా, లోపల ఎంట్రన్స్ తోటి ఒక ఫ్లైట్ రెస్టారెంట్ అయితే ఉంది. అండ్ మేమైతే లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. అండ్ లోపల అయితే ఇలా ఉంది, మొత్తం ఫ్లైట్లా ఉంది. చూస్తున్నారుగా, మొత్తం ఏరోప్లేన్ థీమ్లో తీశారు. బాగుంది, సూపర్ ఉంది, వెరైటీగా ఉంది ఈ రెస్టారెంట్ అయితే. వీళ్ళ మెనూ చూస్తున్నారుగా, మొత్తం ఫ్లైట్ ప్యారడైస్ అంట. ఫ్లైట్ ప్యారడైస్ ఇదే వీళ్ళ మెనూ. అన్నీ అవైలబుల్గా ఉంది. బిర్యానీ టు స్టార్టర్స్ టు ఎండ్ వరకు అన్నీ అవైలబుల్గా అయితే ఉంది. ఇక ఫ్లైట్ స్పెషల్స్ కూడా ఉంది, చికెన్ స్టార్టర్స్ అంట, ఫ్లైట్ స్పెషల్స్. ఇదైతే వీళ్ళ మెనూ. క్లౌడ్స్ ఉన్నట్టు ఉంది, సేమ్ టు సేమ్. అండ్ నాకైతే థీమ్ అయితే నచ్చింది, వెరైటీగా పెట్టారు. మావాడైతే సూప్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాడు అనమాట. సూప్ అయితే వచ్చేసింది. మావాడు ఎంతోసేపు నుంచి వెయిట్ చేస్తున్నాడు సూప్ కోసం అయితే. మేమైతే 2/3 మ్యాంచూ సూప్ అయితే బుక్ చేసాం అన్నమాట, ఆర్డర్ చేసాం. మేమైతే మ్యాంచూ సూప్ ఆర్డర్ చేసాం, అదైతే వచ్చేసింది. దాంతోపాటు మ్యాంచూ కూడా వచ్చేసింది. మావాడైతే ఇంకా ఆగట్లేదు అనమాట, ఇంకా తింటున్నాడు. అరే టేస్ట్ ఎలా ఉంది, ట్రై చేసి చెప్పరా. టేస్ట్ అయితే బాగానే ఉందంట. నేనైతే ట్రై చేస్తున్నాను అనమాట, వాడైతే ట్రై చేసి చెప్పాడు, ఇంకా నేనైతే ట్రై చేస్తున్నాను. యా బాగానే ఉంది. ఇంకా నెక్స్ట్ అయితే మేమైతే ఎగ్ బిర్యానీ అండ్ చికెన్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసాం అనమాట. అదైతే వస్తుంది. ఆవిడైతే ఉల్లిగడ్డ లవర్, అందుకు మొత్తం ఉల్లిగడ్డలు అయితే మెక్కేస్తున్నాడు. ఇంకా వీడైతే ఇంకా సిగ్గుపడుతున్నాడు, ఇంకా వీడియోలో రారా బాబు అంటే ఇంకా సిగ్గుపడుతున్నాడు వీడైతే. ఆర్డర్ చేసిన చికెన్ 65 బిర్యానీ అయితే వచ్చేసింది. చికెన్ బిర్యానీ చూస్తేనే చాలా టెంప్టింగ్ ఉంది, ఎగ్జామ్ అని ఆడుతుంది బిర్యానీ అయితే. ఇంకా టేస్ట్ చూసి ఎట్లుందో చెప్పేస్తాను. అండ్ మనకైతే చికెన్ 65 బిర్యానీ అయితే వచ్చేసింది. ఇంకా తినైతే టేస్ట్ అయితే చెప్తాను. బాగుంది, టేస్ట్ అయితే బాగుంది. మీరు కూడా వచ్చి ట్రై చేయండి. ఎగ్ బిర్యానీ కూడా ఆర్డర్ చేసాం అనమాట. ఎగ్ బిర్యానీ కూడా ఎట్లుందో టేస్ట్ అయితే చెప్పేస్తాను. ఈ టేస్ట్ అయితే బాగుంది, సూపర్ ఉంది. ఇంకా మా ఫ్రెండ్స్ రివ్యూ కూడా తీసుకున్నాం. ఇంకా మా ఫ్రెండ్స్కి అయితే అడిగేద్దాం టేస్ట్ ఎట్లా ఉందో. అరే టేస్ట్ ఎట్లా ఉందిరా మనవర్? బాగుందా? టేస్ట్ ఎట్లా ఉందిరా నవా? వీడైతే అప్పుడు కర్రీ గుర్తు కూడా లాగేస్తున్నాడు అనమాట. మేము వీడియో చేసేలోపు వీడైతే బిర్యానీ కూడా అయిపోగొట్టేస్తాడు. ఎగ్ బిర్యానీ కూడా ఆర్డర్ చేస్తాం కదా, ఎగ్ బిర్యానీ కూడా అయితే వచ్చేసింది. ఇంకా దాని రివ్యూ కూడా చెప్పేస్తా. ఎగ్ బిర్యానీ అయితే వచ్చింది. ఇంకా మా ఆర్డర్ ట్రై చేసి చెప్తుండే ఎగ్ బిర్యానీ ఎట్లా ఉందో. తిని టేస్ట్ ఎట్లా ఉందో చెప్పురా. ఎలా ఉంది టేస్ట్? ఓకేనా? బాగుందా? సూపర్ ఉందా? ఏంది? బాగుందంట బిర్యానీ. యాక్చువల్లీ బిర్యానీస్ అనే టేస్ట్ అయితే బాగుంది. ఇంకా మ్యాంచో సూప్ కూడా బాగుంది. అండ్ మసాలా కూడా కాస్త అంటే ఘాటు ఉంది కదా, ఆ ఘాటు కూడా ఉంది. ఇంకా మీరు కూడా వచ్చి ట్రై చేయొచ్చు. అంటే మనీ అయితే వేస్ట్ అవ్వదు అనమాట, వచ్చి అయితే ట్రై చేయండి. ఇంకా లాస్ట్ వీక్ కడుతో అయితే ట్రై చేద్దాం. ఒక లాస్ట్ వీక్ ఒక చికెన్ 65 పీస్ అయితే మిగిలింది. ఇంకా చికెన్ 65 అయితే ఇప్పుడు లాస్ట్ అయితే తింటున్నాను. ఫింగర్ బాల్ అయితే లేదు, ఫింగర్ బాల్ మేబీ అప్డేట్ చేస్తారేమో. ఇదైతే వీళ్ళ వెయిటింగ్ ఏరియా అనమాట. వెయిటింగ్ ఏరియా కూడా ఉంది.
లాస్ట్కి అయితే సోంపు అయితే ఇచ్చేసారన్నమాట. ఇంకా బిల్లు కూడా వచ్చేసింది. జిఎస్ అయితే వేయలేదు, ఇంకా మనం తిన్నంత బిల్ అయితే ఇచ్చారు. కాక్పిట్ పైలట్ ఛాంబర్ అంట, చూద్దాం లోపల ఎలా ఉందో. ఎగ్జాక్ట్ ఫ్లైట్ ఛాంబర్లా ఉంది. అండ్ చూస్తున్నారు మొత్తం సెటప్ అయితే పెట్టారు వీళ్ళు. అండ్ బాగుంది సెటప్ కూడా. మా వాడైతే ఏమేమో గెలుతుండే, వాడైతే ఇప్పుడు ప్రజెంట్గా పైలట్ అయితే అనుకుంటున్నాడు. ఇంకా ఇప్పుడైతే మేమైతే తినేసాం. ఇంకా చికెన్ 65 బిర్యానీ, ఇంకా చికెన్ ఎగ్ బిర్యానీ తీసుకున్నాం. ఇంకా ఫస్ట్ అయితే చికెన్ మ్యాంచో సూప్ కూడా తీసుకున్నాం. చికెన్ మ్యాంచో సూప్ కూడా సూపర్ ఉంది. ఇదైతే మనకి చాలా మంచిగా ఉంది. అంటే ఓవరాల్ ఇప్పుడు మన గ్రాండ్ మదర్స్ గ్రాండ్ పేరెంట్స్ పిలుచుకొని వచ్చిన వాళ్ళు కూడా తినే రకంగా ఉంది ఇక్కడైతే బిర్యానీ. అండ్ నాకైతే టేస్ట్ అయితే సూపర్గా నచ్చింది. అండ్ మీరు కూడా తప్పక ఈ ఫ్లైట్ రెస్టారెంట్ అయితే విజిట్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో అయితే ఈ లింక్ని అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. నాకైతే స్టాఫ్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. అండ్ టేస్ట్ అయితే ఓవరాల్గా సూపర్ ఉంది. మీరు కూడా ట్రై చేయండి. అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. అక్క రివ్యూ చెప్తుంది అంటే అక్క ఇప్పుడు నాకు ఏమో చెప్తారు. థ్యాంక్ యూ మా దానికి వచ్చినందుకు, మా రెస్టారెంట్కి వచ్చినందుకు. ఓకేనా, నెక్స్ట్ టైం రండి. సబ్స్క్రైబ్ మా ఛానల్.